స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. నిన్న నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 21,647లో క్లోజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 77 పాయింట్లు పెరిగి 47,438లో క్లోజ్ అయింది. ఇక ఎఫ్ఐఎస్ 865 కోట్లు నెట్ సెల్లర్స్ గా ఉన్నారు. ఇక డిఐఎస్ మాత్రం నెట్ బయర్స్ గా ఉన్నారు. 1,607 కోట్లు కొనటం జరిగింది. ఇక నిఫ్టీ 50లో 25 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 24 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయింది. ఒక్క స్టాక్ మాత్రం ఎటువంటి చేంజ్ లేకుండా క్లోజ్ అయింది. ఇక టాప్ గెయినర్స్ గా హీరో మోటార్స్, బజాజ్ ఆటో, రిలయన్స్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్ ఉండగా టాప్ లూజర్స్ గా హిందుస్థాన్ యూనిలివర్, రెడ్డి ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్, విప్రో, ఎల్ఎన్టీ ఉన్నాయి. ఇక ఎఫ్&ఓ సెక్షన్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో లాంగ్ బిల్డప్ జరిగిన కంపెనీస్ చూసుకున్నట్లయితే హీరో మోటోకార్, రిలయన్స్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ ఉన్నాయి. ఇక షార్ట్ బెల్టప్ పోయిన కౌంటర్స్ లో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్, హిందుస్థాన్ యూనిలివర్, విప్రో అండ్ ఎల్ఎన్టీ. ఇక కంపెనీస్ న్యూస్ విషయానికి వస్తే మనం ముందుగా చెప్పుకోవాల్సింది 2 ఐపీఓస్ నిన్న క్లోజ్ అవడం జరిగింది. అంటే ఐపీఓ ఓపెన్ నుంచి నిన్నటి వరకు అది క్లోజ్ అవడం జరిగింది. రెస్పాన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఆ రెస్పాన్స్ వచ్చింది ఈ 2 ఐపీఓస్ కి. ఈ రెండిట్లో ముందుగా జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ లిమిటెడ్. ఈ కంపెనీ ఏంటంటే సిఎన్సి కటింగ్ మిషన్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముద్ది అన్ని కంపెనీలకి. ప్రతి ఆటోమోటివ్ ఇండస్ట్రీకి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఉన్న ప్రతి కంపెనీకి ఈ సిఎన్సి మిషన్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఏ ఐటమ్ తయారు చేయాలన్నా, ఒక డిజైన్ లో కట్ చేసుకోవాలన్నా, ఒక షేప్ లో, ఇక ప్రతి వస్తువు తయారీకి ఈ సిఎన్సి మిషన్స్ చాలా అవసరం. అటువంటి మిషన్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మే బిజినెస్ లో ఉంది ఈ జ్యోతి సిఎన్సి ఆటోమేషన్. ఈ ఐపీఓ ఈ క్లోజ్ అయ్యే టైం కి అంటే నిన్నటికి 40 రెట్లు ఓవర్ సబ్స్క్రిప్షన్ అవ్వడం జరిగింది. అంటే చాలా మంచి రెస్పాన్స్ తో క్లోజ్ అయింది జ్యోతి సిఎన్సి. ఇది జనవరి 16వ తేదీన లిస్ట్ అవుతుంది అన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ కంపెనీ ఐపీఓ క్లోజ్ అయిన కంపెనీ ఐబిఎల్ ఫైనాన్స్ లిమిటెడ్. ఇది పర్సనల్ లోన్స్, ఇన్స్టెంట్ గా లోన్స్ మంజూరు చేయడం, ఆన్లైన్ లోనే ప్రాసెస్ కంప్లీట్ చేసి ఈ పర్సనల్ ఫైనాన్స్ అరేంజ్ చేసే బిజినెస్ లో ఉంది ఐబిఎల్ ఫైనాన్స్. ఇది కూడా ఈ ఐపీఓ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. 18 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడం జరిగింది. ఇది కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కంపెనీ కూడా జనవరి 16వ తేదీన లిస్టింగ్ కావచ్చని కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇక కొత్తగా ఐపీఓకి వచ్చిన 2 కంపెనీలు. ఫస్ట్ ది ఆస్ట్రేలియన్ ప్రీమియం సోలార్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ సోలార్ ప్యానల్స్ తయారు చేసి ఇండస్ట్రియల్ కి, డొమెస్టిక్ గా, అగ్రికల్చరల్ కి ఆ ప్యానల్స్ దాని నుంచి ఆ యూటిలిటీ పవర్ కావచ్చు, లేదా పంప్ మోటార్స్ కావచ్చు, ఆ కనెక్షన్ ఇచ్చి కంప్లీట్ గా ఇన్స్టలేషన్, ఎరెక్షన్ చేసే బిజినెస్ లో ఉంది ఆస్ట్రేలియన్ ప్రీమియం సోలార్ ఇండియా లిమిటెడ్. ఇది ఐపీఓ జనవరి 11 నుండి జనవరి 15వ తేదీ వరకు ఐపీఓ పీరియడ్ గా ఉంది. ఇక ప్రైస్ బ్యాండ్ వచ్చి ₹51 నుంచి ₹54 వరకు ప్రైస్ బ్యాండ్ గా నిర్ణయించింది కంపెనీ. ఇక లాట్ సైజ్ వచ్చి 2000 షేర్లుగా ఉంది. ఈ కంపెనీ ఐపీఓ సైజు అంటే ఎన్ని కోట్లు కావాలంటే కంపెనీకి 28.08 crores ఇంత అమౌంట్ అవసరం అయ్యి ఐపీఓకి వచ్చింది. ఇది కంప్లీట్ గా ఫ్రెష్ ఐపీఓగా ఉంది. లిస్టింగ్ డేట్ వచ్చి జనవరి 18వ తేదీన స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వచ్చు అని కంపెనీ అప్డేట్ చేస్తుంది. మొట్టమొదటి రోజే ఈ కంపెనీ 27 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయిందండి. ఒక అద్భుతం, ఎక్సలెంట్ రెస్పాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక దీనికంటే మించి ఇక సూపర్ డూపర్ గా సబ్స్క్రైబ్ అయిన మరో కొత్త ఐపీఓ కంపెనీ న్యూ స్వాన్ మల్టీటెక్. ఈ కంపెనీ ఆటోమోటివ్ ఇండస్ట్రీకి పార్ట్స్ తయారు చేస్తుంది. ముఖ్యంగా 2 వీలర్ కి చాలా రకాలుగా ఆ ఇంజిన్ సైడ్ పైన క్యాప్, ఇక ఇంజిన్ కి సంబంధించి చిన్న చిన్న పార్ట్స్, ఈ పార్ట్స్ తయారు చేయడమే కాకుండా మోడర్న్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ ని తయారు చేసే బిజినెస్ లో ఉంది న్యూ స్వాన్ మల్టీటెక్. ఈ అగ్రికల్చర్ లో కూడా చాలా ఇన్నోవేటివ్ గా ప్రొడక్ట్స్, ఇప్పుడు ఆలు కల్టివేషన్ చేస్తున్నప్పుడు అవి ప్లాంటేషన్ చేయడానికి, తర్వాత ఈ కట్ చేయడానికి ఈ నాగళ్ళు కూడా చాలా సునాయాసంగా ఆ ల్యాండ్ సాయిల్ ను బట్టి ఏ విధంగా విత్తుకోవాలి, ఏ విధంగా ఆ కటింగ్ చేసే మిషన్స్ అన్ని కూడా ఈ మోడర్న్ ఫెసిలిటీస్ తో మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతుంది ఈ స్వాన్ మల్టీటెక్. ఈ కంపెనీ కూడా ఐపీఓ డేట్ వచ్చి 11th జనవరి నుంచి 15th జనవరి వరకు ఉంది. ఇక ఐపీఓ సైజ్ వచ్చి 33.11 crores గా ఉంది. అంటే అంత అమౌంట్ కంపెనీకి అవసరం అయ్యి ఐపీఓకి వచ్చింది. ఇది కూడా కంప్లీట్ గా ఫ్రెష్ ఐపీఓ గానే లాంచ్ చేశారు. లాట్ సైజ్ వచ్చి సేమ్ ఇందాక కంపెనీ లాగానే 2000 షేర్స్. ఇక ప్రైస్ బ్యాండ్ వచ్చి ₹62 నుంచి ₹66 వరకు ప్రైస్ బ్యాండ్ గా నిర్ణయించింది. ఈ కంపెనీ కూడా జనవరి 18th ఎక్స్చేంజ్ లో లాగిన్ అవ్వచ్చు అని కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇక ఈ కంపెనీ మొట్టమొదటి రోజే 52 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఒక రిటైల్ సెగ్మెంట్ లోనే 35 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అసలు ఎంత రెస్పాన్స్ ఉంది అంటే ఒకసారి మీరు ఆలోచించండి. అసలు ఐపీఓస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఈ మధ్య సూపర్ డూపర్ సక్సెస్ లోనే ఉన్నాయి. అందులోనే ఇప్పుడు ఈ చూస్తుంటే ఇంకా చాలా మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది.
హెచ్డిఎఫ్సి ఏఎంసి. ఈ కంపెనీ Q3 రిజల్ట్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇక రెవెన్యూ, నెట్ ప్రాఫిట్ రెండు కూడా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. రెవెన్యూ అయితే ఈ Q3 లో 22.8% పెరిగితే నెట్ ప్రాఫిట్ 32.6% పెరిగింది. ఒక మంచి రిజల్ట్ పోస్ట్ చేసింది. దీంతో కంపెనీ స్టాక్ 2.5% పెరిగి 3,501 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. హెచ్డిఎఫ్సి ఏఎంసి. తిరుమలై కెమికల్స్. ఈ కంపెనీ తన అనుబంధ సంస్థ TCL ఇంటర్మీడియట్స్, ఈ కంపెనీ దహేజ్ లో గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ నుంచి ఫ్యూమరిక్ యాసిడ్ ని కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ 4th క్వార్టర్ లో 4 కోట్ల ఆదాయాన్ని ఈ ప్లాంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది కంపెనీ. దీంతో ఈ షేరు 5% పెరిగి 242 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. తిరుమలై కెమికల్స్. ఇక నెక్స్ట్ కంపెనీ అలైడ్ డిజిటల్ సర్వీసెస్. ఈ అలైడ్ డిజిటల్ సర్వీసెస్ అనేది పర్టికులర్ గా ఇప్పుడు ఒక మంచి ఆర్డర్ రావడం జరిగింది. ఈ ఆర్డర్ దేనికోసం అంటే అయోధ్యలో ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు డెవలప్మెంట్ కోసం కంప్లీట్ గా CCTV ఫుటేజ్ ఆ కంప్లీట్ గా దీని ఒక ఆర్గనైజేషన్ చూసుకునే బాధ్యత ఈ కంపెనీ మీద ఉంది. ఈ ఆర్డర్ తో ఈ కంపెనీ ఈ రోజు 20% పెరిగి 171 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అలైడ్ డిజిటల్ సర్వీసెస్. జొమాటో ఫుడ్ డెలివరీలో అగ్రగామిగా ఉన్న కంపెనీ జొమాటో. గత సంవత్సరాల్లో నష్టాల్లో కూడుకున్న కంపెనీ స్లోగా నష్టాలని పూడ్చి లాభాల్లోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ఫుల్ గా జర్నీ చేస్తుంది జొమాటో. అయితే ఇప్పుడు ఎనలిస్టులు దీనికి వచ్చే కమిషన్ అంటే ఈ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ నుంచి వచ్చే కమిషన్ ఇంకా పెరుగుద్ది కాబట్టి వీళ్ళకి యాడ్ రెవెన్యూ కూడా పెరగబోతుంది కాబట్టి ఓవరాల్ గా కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ పెరగబోతున్నాయి అన్నట్టుగా అనలిస్టులు ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంతో జొమాటో నిన్న 52 వీక్స్ హైని టచ్ చేసింది. అంటే 137.90 టచ్ చేసింది. ఇక లాస్ట్ కంపెనీ అజ్మీరా రియాలిటీ అండ్ ఇన్ఫ్రా. ఈ కంపెనీ Q3 లో అద్భుతమైన సేల్స్ పెర్ఫార్మెన్స్ చేసిందని కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇక Q3 కాలానికి సేల్స్ లో 98% గ్రోత్ ఉందని, 253 కోట్లకి వాళ్ళకి సేల్స్ చేరుకున్నాయని, అలాగే ఈ Q3 లో కలెక్షన్స్ 30% పెరిగినాయని కంపెనీ అప్డేట్ చేస్తుంది. దీంతో షేర్ 52 వీక్స్ హైని కూడా టచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం 7% పెరిగిన తర్వాత 507 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అజ్మీరా రియాలిటీ అండ్ ఇన్ఫ్రా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.